నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. అదండి, మనం ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ జూన్ 2024 ఎలా ఉండబోతుంది? జూన్ 2024లో కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదం, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదం మరియు శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్లకు ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది? మీరు ఏ పరిహారాలు చేసుకోవాలి మరియు మీరు ఆరాధించే దైవం ఈ జూన్ 2024లో ఎవరు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మొదట్లో గ్రహ సంచారం. కుంభరాశి వాళ్ళకి మీ రాశి అధిపతి శని మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో చంద్ర, మంగళ మరియు రాహు. 4వ స్థానంలో రవి, గురు, బుధ మరియు శుక్రుడు. 8వ స్థానంలో కేతు. ఇదండి ఈ జూన్ నెల 2024 ప్రారంభంలో కుంభరాశి వాళ్ళకి గ్రహ సంచారం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెలలో మీకు ఏదో ఒక రకంగా ఇంతవరకు ఉన్న ఆటంకాలు తొలగిపోతుంది. మీ హెల్త్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇంట్లో ఏదైనా మార్పులు చేయాలి, లేకపోతే రెనోవేషన్ ఏదైనా చేయాలి అంటే అది ఇప్పుడు మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే టైం ఇప్పటికీ బాగుంది. ఇంకోటి, హెల్త్లో ఏదైనా పెద్దగా మార్పు రావాలి అని ఇంతవరకు నేను ట్రై చేశాను, డయట్లో ట్రై చేశాను, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అనే ఎక్సర్సైజ్లో ట్రై చేశాను అని ఉన్న వాళ్ళకి ఒకసారి మీరు మీ ఫిజికల్ ట్రైనర్ లేకపోతే డాక్టర్ని ఒకసారి కలిసి ప్రస్తుతం ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అని తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఫర్దర్గా ఏదైనా హెల్త్ రీత్యా డెవలప్ అవ్వాలి అంటే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ డయట్లో కూడా ఏ విషయాలు మీరు యాడ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి అని తెలుసుకోండి. బయటికి వెళ్ళేటప్పటికీ మీరు టైం మేనేజ్మెంట్ మాత్రం ఒకసారి మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు వెనక్కే మీరు ఉంటారు. సో ఈ జూన్ నెల 2024లో మీరు దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ మీకు లభిస్తుంది. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే ఒక 5 నిమిషాలు ఇటు అటు ఉండడం అనే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. సరిగ్గా ఒక 10 గంటకి అక్కడ ఉండాలి అంటే 10 గంటకి అక్కడ ఉండాలి. సో దానికి మీరు ఏం చేసుకోవాలి అని ఆ టైం మేనేజ్మెంట్ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందా, లేకపోతే వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మనసులో ఏదైనా పెట్టుకున్నారా అనే విషయం గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయండి. వాళ్ళ దగ్గర కాస్త మాట్లాడండి. వాళ్ళ మనసులో ఉన్నది ఏదో ఒకటి ఉంది. సో దాన్ని ఎందువల్ల లేకపోతే ఎలా మీరు అది పూర్తి చేస్తారు, ఎలా పూర్తి చేయగలుగుతారు అనే విషయం గురించి ఆలోచించండి. ఇంకోటి, మహిళల విషయానికి వస్తే ఏదో ఒక రకంగా టెన్షన్స్ ఉంటుంది. ఆ టెన్షన్స్ని మీరు ట్యాకిల్ చేయాలి అంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంది. సో ఇంకెవరితో మాట్లాడుకోవడం లేకపోతే షేర్ చేయడం అనే విషయానికి వస్తే ఇంట్లో జరిగేది అన్నీ మీరు ఆఫీస్లో లేకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పడం అనేది మంచిది కాదు. కొన్ని విషయాలు మీతో జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, అది మీకు మంచిది. ఈ జూన్ నెల 2024లో కుంభరాశి వాళ్ళ మీరు దుర్గాదేవి ఆరాధన మరియు శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటే చాలా మంచిది.